YouTube channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కదిలి పాపన్న టెంపుల్ అయితే వెళ్తున్నాం. ఇది దిలార్పూర్ నుంచి అయితే ఇలా వెళ్ళాలి. ఈ దిలార్పూర్ నుంచి అయితే ఈ ఘాట్ సెక్షన్లో మనం కదిలికి అయితే వెళ్తున్నాము. ఈ మధ్యలో అయితే రెండు ఊర్లు తగులుతాయి. ఒకటి మాటేగం వస్తుంది, తర్వాత కదిలి వస్తుంది. కదిలి దాటిన తర్వాతనే ఈ కదిలి పాపన్న టెంపుల్ ఉంటుంది. శివాలయం అన్నట్టు చాలా ప్రసిద్ధి కాంచింది ఇది ఘాట్ సెక్షన్. ఇక్కడ ఈ ఘాట్ ద్వారా వెళ్తేనైతే మనం మాటేగంలోకి అయితే వెళ్తాము. ఇదే మాటేగం వీధిలో నుంచి అయితే చిన్న దారి ఇలా ఉంటుంది. ఈ ఊరు దాటితే నెక్స్ట్ వచ్చేది కదిలి. ఆ కదిలి విలేజ్ దాటితేనే మనకు కదిలి పాపన్న టెంపుల్ వస్తుంది. ఇది చాలా పురాతన టెంపుల్. చాలామంది అయితే ఇక్కడికి భక్తులు కాలినడకంగా వస్తూ ఉంటారు మొక్కులు చెల్లించడానికి. ఇది కొత్తగా ఏర్పాటు చేసిన మందిరము. ఇది కదిలే పాపన్న. ఈ సంవత్సరమే ఈ మందిరం అయితే కొలువు దిగింది. ఇంతకుముందు చిన్నగా ఉండేదేమో, కానీ ఇప్పుడైతే కనిపిస్తుంది. ఇది కొత్తగా ఏదో మందిరం ఉంది. ఇంకా లోపలికి వెళ్తేనే మనకు ఈ ఘాట్, ఇప్పుడైతే మనం డౌన్ దిగాలి. ఈ గుట్ట దిగితే కదిలి టెంపుల్ ఉంటుంది. ఈ దిగుడు మనము ఇలా దిగుతుంది వెళ్ళి వీడికి వెళ్ళైతే మనకు టెంపుల్ వచ్చిన వారు ఇట్లా షార్ట్ కట్లో వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుని మరీ కింద దిగుతూ ఉంటారు. అలసట లేకుంటే అయితే ఇక్కడికి ఆకుంటా మంది జనాలు ఉంటారు. కిందికైతే చాలా డౌనల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే బండ మీద వస్తున్నారు. ఈ డౌనల్ నుంచి అయితే ఇక్కడికి మనం చేరుకుంటాము. మొత్తం ఈ చుట్టూ అడవి ప్రాంతం ఉంది. అడవి, గుట్టలు, పచ్చని చెట్లు, మంచి లొకేషన్లో అయితే బాగుంటుంది. ఇది